ప్రపంచంలో అతిపెద్ద మతపరమైన వేడుకల్లో ఒకటైన మహాకుంభమేళా 2025 ఈసారి ప్రయాగ్రాజ్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ పుణ్య సన్నిధిలో గంగా, యమున, సరస్వతీ నదుల సంగమం వద్ద భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఈ మహాకుంభమేళా 2025 జనవరి 13న మొదలు కాగా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో దాదాపు 45 కోట్ల మంది భక్తులు ఇక్కడికి రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు సౌకర్యవంతమైన వసతి, ఆహారం, వైద్య సేవలు అందించడం కీలకమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ రాష్ట్ర భక్తులకు ఈ కుంభమేళాలో ఉచిత వసతి, ఆహారం, వైద్య సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. కుంభమేళా 2025లో రాజస్థాన్ భక్తుల కోసం ప్రత్యేకంగా రాజస్థాన్ మండపాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ తెలిపారు. ఈ మండపంలో భక్తులు ఉచితంగా ఆహారం, వసతి పొందవచ్చన్నారు. రాజస్థాన్ మండపంలో 49 టెంట్లు, 30 పడకల డార్మిటరీ, డబుల్ బెడ్ లెట్యూస్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఈ ఏర్పాట్లు మహాకుంభమేళాలో పాల్గొనే భక్తులకు మరింత సౌకర్యాన్ని కల్పించేందుకు రూపొందించారు. ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి వచ్చే భక్తులకు మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పూర్ణిమ, మహాశివరాత్రి వంటి ముఖ్యమైన వేళల్లో సహాయం అందించనున్నారు. ఈ సమయంలో భక్తులు రాజస్నానంతో పాటు ప్రత్యేక పూజలు చేసి దర్శనాలు చేసుకుంటారు. ఈ జాతరలో పాల్గొనే రాజస్థాన్ భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా పుణ్యఫలాలు పొందాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజస్థాన్ సీఎం తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకునేందుకు రాజస్థాన్ మండపం వద్దకు చేరుకోవాల్సుంటుంది. అధికారిక ప్రకటన ప్రకారం భక్తులు తమకు కావాల్సిన సమాచారం కోసం ఈ క్రింది హెల్ప్లైన్ నెంబర్లైన కంట్రోల్ రూమ్ లేదా దేవస్థాన్ శాఖ రాష్ట్ర కంట్రోల్ రూమ్ 02942426 నెంబర్ ద్వారా భక్తులు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం పొందవచ్చు. ప్రయాగ్రాజ్లో కుంభమేళా 2025లో మొదటి 2 రోజుల్లోనే 5.20 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ఇందులో జనవరి 13న 1.70 కోట్ల మంది భక్తులు స్నానాలు చేయగా, జనవరి 14న మరింతగా 3.50 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సమయంలో భక్తులకు మరింత సౌకర్యంగా సేవలందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను సమర్థంగా చేపడుతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ ప్రభుత్వం మాదిరిగానే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లే భక్తులకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.